చూసారుగా ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలతో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఓ జంట సంతోషంగా దిగిన ఫోటో అది. మరికొద్ది క్షణాల్లో భారత్కు వీడుకోలు చెప్పబోతున్నాం. లండన్లో ఎన్నో కలలతో కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నామంటూ జీవితంలో మరో ప్రయాణాన్ని ఊహించుకొని మొదలుపెట్టింది ఈ కుటుంబం. ఈ ప్రయాణం వారికి ఫైనల్ జర్నీగా మారింది. విమానం గాల్లోకి ఎగిరింది. వారి కలలు కూడా గాల్లోనే కలిసిపోయాయి. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని అనుకున్నారు, కానీ విమానం కూలిపోవడంతో క్షణాల్లోనే అవన్నీ ఆవిరైపోయిన పరిస్థితి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఓ డాక్టర్ కుటుంబం సంబంధించినటువంటి దీన గాథ ఇది. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం మృతి చెందింది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, ప్రతీక్ జోషికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు ఉన్నారు. కోమి జోషి ఉదయ్పూర్లోని ఓ హాస్పిటల్లో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవల లండన్కు వెళ్ళారు. తమ కుటుంబాన్ని కూడా లండన్కు తీసుకెళ్లేందుకు 2 రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు ఆ డాక్టర్. ఎన్నో ఆశలతో కుటుంబం అంతా లండన్కు బయలుదేరింది. విమానం ఎక్కిన తర్వాత జోషి తన భార్య పిల్లలతో సరదాగా సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. తర్వాత జరిగిన విమాన ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నో ఆశలతో లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న తరుణంలో ప్రమాదంలో వీరంతా మృతి చెందడం అందరినీ కలిచివేసింది. సోషల్ మీడియాలో డాక్టర్ ఫ్యామిలీ మృతి చెందడంపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు పసిపిల్లలు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల దీన గాథల్లో ఇది కూడా ఓ కన్నీటి గాథగా మిగిలిపోబోతుంది. ఇప్పటికే చాలా కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయి, తమకు కావలసిన వారిని కోల్పోయి కన్నీరు పెడుతుంటే యావత్ దేశమంతా కూడా వారిని చూసి బాధపడుతున్న పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కో గాథ, ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. కొంతమంది చదువుకోవడానికి వెళ్తున్నారు, కొంతమంది సెటిల్ కావడానికి వెళ్తున్నారు, కొంతమంది ఉద్యోగార్థులుగా వెళ్తున్నారు, కొంతమంది అక్కడ సెటిల్ అయిన గుజరాత్ కమ్యూనిటీస్, బ్రిటిష్ గుజరాతీలు ఉన్నారు, కొంతమంది బ్రిటిష్కి చెందిన పాశ్చాత్య పౌరులు ఉన్నారు, పోర్చుగీస్ వారు ఉన్నారు, కెనడా వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి రకరకాల పనులతో వచ్చి తిరిగి పయనమవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రయాణం కాస్త అదొక కాలరాత్రిగా మారింది. నిజంగా ఇదొక విషాదాంతంగా మూసిన పరిస్థితి. ఒక్కసారిగా అహ్మదాబాద్ ఫ్లైటు ఎంత భయంకరమైన పేలుడుతో తునాతునకలైందో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఆ విగత జీవుల శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా తెగిపోయి చెల్లా చెదురుగా పడిపోయిన దీన గాథ చూస్తుంటే వారి ఆశలన్నీ కూడా పూర్తిగా ఛిద్రమైపోయాయి, చిదిమే వేయబడ్డాయి. గాల్లోనే ఆశలన్నీ కూడా గల్లంతైన ఇలాంటి దీనగాథలు చాలా కనబడుతున్నాయి. ఇంకా కేవలం ఒక డాక్టర్ ఫ్యామిలీ కాదు, ఒక పైలట్ ఫ్యామిలీ కాదు, ఒక ఎయిర్ హోస్టెస్ ఫ్యామిలీ కాదు, అనేక మంది జీవితాలు ఈ విమాన ప్రయాణ ప్రమాదంలో పూర్తిగా గాల్లోనే కలిసిపోయిన పరిస్థితి. ఈ విషాద ఘటన అంతులేని అంతు చిక్కని విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తులో అనేక కోణాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమందిని DNA టెస్టుల ద్వారా గుర్తించారు. కనీసం ఆ శరీర భాగాలను గుర్తించడానికి కూడా నిజంగా ఎంత దీనగాథలంటే, కనీసం కోల్పోయిన వారు తమ వారి శవాలను తీసుకోవడానికి కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు 1000 మందికి పైగా DNA టెస్టులు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా DNA టెస్టులు చేసి గుర్తించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంతటి దీనమైన పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ దారుణ ఘటనకు సంబంధించి ఓవైపు దర్యాప్తు జరుగుతున్న, మరోవైపు ఈ ఘటనలో చనిపోయిన ప్రమాదానికి గురైన మృతుల కుటుంబాలకు వాళ్ళ డెడ్ బాడీలను అప్పగించే పనిలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ముమ్మరంగా ఆ ప్రాంతం అంతా కూడా రెస్క్యూ కొనసాగుతున్న పరిస్థితి. ఫోన్ ఎట్లా